వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈ రోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే నేనైతే గులాబ్ జామున్ చేయబోతున్నాను. మీలో ఎంత మంది గులాబ్ జామ్ అంటే ఇష్టము కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే నా స్టైల్ అయితే చేయబోతున్నాను. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 36 గులాబ్ జామున్స్ వస్తాయి అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళైతే ఇక్కడ 4 ఈజీ స్టెప్స్ అని అయితే మెన్షన్ చేశారు. ఏంటి ఆ 4 ఈజీ స్టెప్స్ అనేది నేను ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడ ఇచ్చిన పౌడర్ అయితే మెజర్ చేసుకోవాలి. అదే ఇచ్చిన మెజరింగ్ దాంతో ఒక 5 మినిట్స్ మనం స్మూత్ గా డఫ్ ని మంచిగా సోక్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆల్సో గీ ఇంకా ఆయిల్ లేదా రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకొని మన ప్రాన్స్ లో రెండు బాగా దాన్ని షేప్ చేయాలి. రౌండ్ షేప్ మనకు నచ్చిన షేప్స్ లో ఇవ్వాలి. అండ్ దట్టు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనం గులాబ్ జామున్స్ ని ఫ్రై చేసుకోవాలి. అండ్ షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఒకవేళ ఇందులో ఉన్నది 1 కప్ అయితే 1/3 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని మనం షుగర్ సిరప్ ని అయితే చేసుకోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది వాటర్ గా ఉంటేనే మంచి కంటెంట్స్ లో ఉన్నట్టు. అయితే మెజరింగ్ కి బౌల్ తీసుకున్నాను. దీంతో ఎన్ని కప్స్ వస్తే చూద్దామండి. ఇది వచ్చేసి సెకండ్ కప్. దీంతో ఈ ప్యాకెట్ అయితే ఈ బౌల్ తోనే ఎగ్జాక్ట్ గా 2 బౌల్స్ వచ్చాయి. ఇది మనకి పిండి వచ్చేసి 2 కప్స్ ఉంది కాబట్టి సేమ్ ఇదే మెజరింగ్ తోని షుగర్ ని కూడా తీసుకోవాలి. 1:2 రేషియో లాగా. ఇప్పుడు ఇది 2 ఉంది కాబట్టి మనం షుగర్ అయితే 4 తీసుకోవాలి. ఇదే మెజరింగ్ తోని. ఇప్పుడు నేను షుగర్ ని కూడా తీస్తాను. దీంతో ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే నాకు 2 కప్స్ వచ్చింది. దీంతో సేమ్ అదే కప్ తోని నేనైతే షుగర్ ని కూడా తీసుకుంటున్నాను. అది 2 కప్స్ వచ్చింది కాబట్టి మనం షుగర్ ని 4 కప్స్ వేయాలి. ఇది వచ్చేసి ఇందులోకి మనకి మెయిన్ గీతోనండి ఫ్లేవర్ రావడం అనేది. నేనైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసిన గీని తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. నేనైతే ఈ పౌడర్ లోకి అయితే గులాబ్ జామున్ పౌడర్ లోకి గీ తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్యాటర్ ని బాగా కలుపుకోవాలి. పౌడర్ ని అప్పుడే మిల్క్ యాడ్ చేయొద్దు. బాగా గీ మిక్స్ అయిన తర్వాత ప్రాపర్ గా మిక్స్ అయిన తర్వాత వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది పాసిబుల్ గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే కొంచెం మిల్క్ ని ఇంకా వాటర్ ని కూడా రెండింటిని యాడ్ చేసుకుంటాను. 50-50. ఏదైతే మనం అయితే మెజరింగ్ కప్ తీసుకున్నామో అందులో మనకి 1/4 పార్ట్ అయితే సరిపోతుంది. మనం ఏదైతే గీ వేసిన తర్వాత మనకి హ్యాండ్ లో హోల్డ్ చేసినప్పుడు ఇట్లా అనేది రావాలి. మనకి ఇలా వచ్చిందంటే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నేనైతే ఈ గీ వేసి మనం ఏదైతే పౌడర్ మిక్స్ చేస్తున్నామో అందులోకి మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకోవాలి, మరి ఒకటేసారి మొత్తం వేసుకోవద్దు. నాకైతే ఈ మిల్క్ వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి మిల్క్ కొద్దిగానే తీసుకున్నాను అని చెప్పేసి మొత్తం యాడ్ చేసినాను. మరి ఎక్కువ అయిపోతే కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రాగా వేయాల్సి వస్తుంది. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి. సో కొంచెం కొంచెం క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మరీ మెత్తగా అవ్వద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. మోడరేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి పిండి అయితే మనకి ఇలా అయితే డఫ్ అనేది మెత్తగా ఉండాలి. ఇలా అప్పుడే మనకి గులాబ్ జామున్స్ అనేటివి మెత్తగా వస్తాయి అండ్ మంచిగా వస్తాయి. ఇప్పుడైతే ఇలా తయారు చేసుకున్న పిండిని అయితే మనం అయితే ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కకి పెడదాము. ఆ లోపు ఇది పిండి అనేది మెత్తగా అయ్యే వరకు మనం అయితే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గో. చూడండి పిండి అయితే మనకి ఇలా అయితే డఫ్ అనేది మెత్తగా ఉండాలి. ఇలా
అప్పుడే మనకి గులాబ్ జామున్స్ అనేటివి మెత్తగా వస్తాయి అండ్ మంచిగా వస్తాయి. ఇప్పుడైతే ఇలా తయారు చేసుకున్న పిండిని అయితే మనం అయితే ఒక 5 to 10 minutes అయితే పక్కకి పెడదాము. ఆ లోపు ఇది పిండి అనేది మెత్తగా అయ్యే వరకు మనం అయితే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడైతే నేనైతే షుగర్ సిరప్ కోసం అయితే ఈ బౌల్ ని తీసుకున్నాను. ఎందుకంటే అయితే కొంచెం ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి. కప్ షుగర్ తీసుకున్నాం కాబట్టి ఇదే కప్ తోని 3.5 cups అయితే వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అదకి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పాకం కూడా కావద్దు. జస్ట్ మనకి వాటర్ కన్సిస్టెంట్ లో ఉంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనం 2 fingers తోని టచ్ చేసినప్పుడు మనకి స్టిక్కీనెస్ అనేది మనకి ఫీల్ అయినప్పుడు అప్పుడు ఆఫ్ చేసుకోవాలి మనం స్టవ్ అయితే. నేనైతే 5 నుంచి 6 యాలకులను అయితే తీసుకుంటున్నాను. దీన్ని పౌడర్ వేసి ఏదైతే మనం షుగర్ సిరప్ చేస్తున్నామో అందులోకి యాడ్ చేసుకుంటాను. నేనైతే షుగర్ సిరప్ లో గీ వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. మనకైతే స్వీట్ షాప్ లో స్వీట్ హౌస్ లో చేస్తారు కదా ఆ టేస్ట్ అనిపిస్తుంది. 2 tablespoons వేసాను నేనైతే. అండ్ దిస్ ఇస్ 3rd spoon. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. స్మెల్ బాగుంది. ఇందులోకి నియర్లీ 2 tablespoons వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏదైతే మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఏదైతే బబుల్స్ వస్తాయో అది అనేది కొంచెం రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా ఇస్తుంది మనకి సిరప్ కి. చూడండి ఏవైతే మనమైతే యాలకులు వేస్తున్నామో అదో పౌడర్ అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ పౌడర్ అయితే మనం ఈ షుగర్ సిరప్ లో వేస్తే మనకైతే టేస్ట్ అయితే బాగుంటుంది. దీని ఆప్షనల్ గా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నా దగ్గర అవైలబుల్ గా లేదు. అయితే ఇప్పుడైతే మనం చేసుకున్న పౌడర్ ని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మొత్తం ఇలాచీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో మరీ ఎక్కువ వేసుకోకండి, అవాయిడ్ చేయండి. చూడండి ఇక్కడ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనమైతే ఇంకా నెక్స్ట్ అయితే బాల్స్ అయితే ఏదైతే బ్యాటర్ మనమైతే 5 to 10 minutes అయితే నియర్లీ పక్కన పెట్టేసాం కదా ఆ బ్యాటర్ ని తీసుకొని మనమైతే బాల్స్ చేద్దాము. అప్లై చేసుకోవాలి మన హ్యాండ్స్ కి అయితే గీని అప్లై చేసుకోవాలి. గీని అప్లై చేసుకోవడం వల్ల మనకైతే మంచి స్మూత్నెస్ అయితే వస్తాయి బాల్స్ కి. అండ్ పాకం అయితే మనం ముదురు పాకం రావాలని అయితే ఏం లేదు, మనకి జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నాకైతే రెడీ అయిపోయింది షుగర్ సిరప్. నేనైతే ఇప్పుడు బాల్స్ ప్రిపేర్ చేశాను. అండ్ ఆయిల్ వచ్చేసి మరీ ఓవర్ హీట్ చేయొద్దు, లైట్ హీట్ అయితే సరిపోతుంది. ఈవెన్ గా కుక్ అయిపోతాయి మనకైతే బాల్స్ అనేటివి. నేనైతే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చలో చూడండి పిండి అయితే ఎంత మెత్తగా అయితే అయిపోయిందో. మనం ఇంతకు ముందు అయితే 5 to 10 minutes వరకు పక్కన పెట్టేసాం కదా. ఆ లోపల నేనైతే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ కి గీ ఇలా అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేయాలి. మరీ పెద్ద ఉండదు, మరీ చిన్న ఉండదు, మీడియం సైజ్ లో అయితే చేసుకోవాలి. రౌండ్ గా చేసుకోవాలి, ఎక్కడ క్రాక్స్ అనేటివి ఉండదు. క్రాక్స్ ఉంటే మనం ఆయిల్ లో వేసినప్పుడు పగిలిపోతాయి మొత్తం బాల్స్ అనేటివి. సో అలా అది అవాయిడ్ చేయడానికి గీ అప్లై చేసుకుంటే మనకి స్మూత్ గా మంచిగా వస్తాయి. చూడండి ఎంత స్మూత్ గా వచ్చిందో. అన్ని ఒకటే సైజ్ లో చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇదైతే హీట్ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే ఆయిల్ అయితే వేసేద్దాం మెల్లిమెల్లిగా. ఒక్కటిగా మెల్లిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇలా మెల్లిగా కలుపుతూ ఉండాలి, ఈవెన్ గా కలరింగ్ అనేది రావాలి. నాకైతే ఫస్ట్ ఆయిల్ కొంచెం ఓవర్ హీట్ అయిపోయింది.
వీటిని అయితే వెంటనే షుగర్ సిరప్ లో అయితే వేయొద్దు మనము. ఒక్క 2 minutes అయితే బయటకి పెట్టాలి ఆయిల్ లో నుంచి తీసిన తర్వాత. దాని తర్వాతకి మనం అయితే సిరప్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ కి వస్తే సరిపోతుంది మనకైతే, ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఈ కలర్ కి వస్తే. ఇప్పుడైతే ఈ సిరప్ లోకి మనం అయితే ఈ గులాబ్ జామున్స్ ని యాడ్ చేసుకుంటాం. నేనైతే గులాబ్ జామున్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మన కౌంట్ వచ్చేసి గెస్ చేయండి మనం ఎన్ని చేసాము. దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక 1 hour వరకు పక్కకు పెడితే పెట్టేద్దాము. 1 hour తర్వాత ఈజీగా సర్వ్ చేసుకొని తినొచ్చు. ఆఫ్టర్ 1 hour గులాబ్ జామ్ టేస్ట్ అయితే ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఎంత స్మూత్ గా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. వెయిట్ ఫర్ 1 hour. ఆఫ్టర్ 1 hour తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జామున్స్ అయితే చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. స్వీట్నెస్ అండ్ అంతా అయితే మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. డెఫినెట్ గా మీరైతే ట్రై చేస్తారని అనుకుంటున్నాను.